జోష్న నిజం బయట పెట్టేయడంతో రివర్స్ అయిన మాలిని ప్లాను. సూరజ్ చెంప పగలగొట్టిన దీప. అసలు ఇదంతా ఎలా జరిగింది? దీప మరి సూరజ్ చెంప ఎందుకు పగలగొట్టింది? అసలు ఏ నిజం బయటపడింది? జోష్న నిజం బయట పెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు ఒక మంచి లెహంగా కలెక్షన్ చూపిస్తూ మీకు వీడియోని వివరించబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక సూరజ్ అయితే జోష్న మెడలో తాళి కట్టేస్తాడు. అలా కట్టేసరికి జోష్న చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. తాళి కట్టిన వెంటనే 7 అడుగులు నడువమని అక్కడ పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక పారిజాతమైతే జోష్న నిజం చెప్పేస్తానంది. నిజం చెప్పిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి మనవరాలు పెళ్లి జరగడం ఇష్టం లేదనుకుంటా, ఏంటి తాళి కడుతుంటే ఎవరైనా సంబరపడుతూ ఉంటారు, నువ్వు చూస్తే అలా ఉన్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న మాలిని అయితే ఈలోగానే 7 అడుగులు నడుస్తూ ఉన్న సమయంలోనే ఒక నిజాన్ని బయట పెట్టాలి అంటూ అందరి ముందు దీప ఆ ఇంటి అసలు వారసురాలని, జోష్న ఇంటి అసలు వారసురాలు కాదు అనే నిజాన్ని బయట పెట్టి క్యాన్సర్ వచ్చినప్పుడు బోన్ మ్యారో ఇచ్చింది, కడుపులో బిడ్డని కూడా కాదనుకుని సుమిత్రను కాపాడుకుంది కూడా దీపే అన్న నిజాన్ని బయట పెట్టేస్తుంది జోష్న. ఒక్కసారే అందరూ షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. ఏంటండి ఇదంతా? అసలు జోష్న ఏం చెప్తుంది? దీప నా కూతురైతే మరి జోష్ని ఎవరు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక అక్కడ ఆల్రెడీ పారిజాతం దాసుతో మాట తీసుకుంటుంది. అసలు జోష్న ఏ నిజాన్ని బయట పెట్టినా నువ్వు మాత్రం నోరు విప్పడానికి లేదు అని చెప్పేసి తన కూతురు అని చెప్తాము అనుకునే సమయంలోనే పారిజాతం తీసుకున్న మాట దాసుకి గుర్తుకొస్తుంది. ఇక ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. జోష్న దాసు కన్న కూతురు అనేసరికి ఇంకా శివనారాయణకి మరింత షాక్ ఎదురైపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? దాసు కన్న కూతురు జోష్ని ఏంటి, దీప మనింటి వారసురాలేంటి? మరి వీళ్ళిద్దరూ ఎప్పుడు మారారు? అసలు మన ఇంట్లో బిడ్డలు మారడానికి కారణమేంటి? ఇంతకాలం ఈ నిజం ఎవరికి తెలుసు? అసలు ఈ నిజం ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు? అసలు ఏం జరిగింది? అసలు వివరంగా చెప్పండి నాకు. జోష్న మన ఇంటికి ఎలా వచ్చింది? దాసు కూతురైన జోష్న మన ఇంటికి రావడం ఏంటి? మన ఇంటి వారసురాలు అనాథగా ఎందుకు బ్రతికింది అని చెప్పి అంటూ ఉండగానే అదంతా ఇప్పుడు అనవసరం నాన్న. ఇప్పుడు అదంతా తెలుసుకుంటే చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతాయి. వాటన్నిటినీ మనం భరించే శక్తి ఇప్పుడు లేదు. అదంతా కూడా తెలుసుకోవడం అనవసరం. వీళ్ళిద్దరూ మారిపోయారు, అది వీళ్ళిద్దరికీ తెలియదు. తెలియకుండానే వీళ్ళు స్థానాలు మారారు. అది వీళ్ళ తలరాతో అనుకోవాలో లేకపోతే ఇంకేం అనుకోవాలో మనకే తెలియదు. కానీ ఇప్పటికైనా నిజం బయటపడింది. ఇంతకాలం జోష్న ఈ ఆస్తిని అలాగే మనల్ని వదులుకోలేక తను మనతోనే కలిసి ఉండాలని నిజం తెలిసినా బయట పెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు జోష్న పూర్తిగా మారి అసలు నిజాన్ని తన నోటి వెంట తనే బయట పెట్టింది. ఇక ఎవరికీ తెలియకుండా జరిగింది కాబట్టి దీనికి శిక్ష వేయడం కూడా కరెక్ట్ కాదు. తెలియకుండా ఎందుకు జరుగుతుంది? ఇదంతా తెలిసే జరుగుతుంది. ఎవరో ఒకరు తప్పు చేయకుండా బిడ్డలు ఎలా మారతారు? మనింటి వారసురాలు అనాథగా పెరిగింది అంటే కావాలని కుట్ర చేశారు. ఈ విషయాన్ని నువ్వు దాచిపెట్టినా ఇప్పుడు నేను ఊరుకోను. ఇంత నిజం చెప్పిన జోష్న ఖచ్చితంగా నీ నిజం కూడా చెప్పాల్సిందే. జోష్నను నేను తప్పు పట్టను. జోష్న ఇక్కడ పెరిగింది అంటే అది జోష్న తప్పు కాదు, జోష్నని ఇక్కడ పెట్టిన వాళ్ళ తప్పు. నా ఇంటి వారసురాల్ని తప్పించి తనని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరో నాకు తెలియాలి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. క్షమించు తాత, నీ ఇంటి వారసురాల్ని మార్చేసింది, నన్ను ఈ ఇంటికి వారసురాలిగా చేర్చింది గ్రాని.
అనేసరికి ఒక్కసారే పారిజాతానికి షాక్ ఎదురైపోతుంది. వణికిపోతూ నిలబడిపోతుంది పారిజాతం. ఇక్కడ మాలిని కూడా షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడ అసలు వారసురాలు జోష్నే అనుకుని జోష్న మెడలో తన కొడుకు చేత తాళి కట్టించి చివరి నిమిషంలో పరువు తీయాలని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న అక్కడ మాలినికి కూడా చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక్కడ పారిజాతం వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే అప్పుడు దాసు మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా బయట పెడతాడు. అలా బయట పెట్టేసరికి ఒక్కసారే ఇక పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. ఏంటి, నా మీద పగతో నా మనవరాలు భవిష్యత్తుతోనే ఆడుకుంటావా? నా మనవరాల్ని ఒక అనాథని చేసి నీ మనవరాల్ని మహారాణిని చేసి నా ఇంటి వారసురాల్ని చెయ్యాలని ఇంతకాలం ఆస్తిని మనవరాల పేరు మీద రాయించడం కోసం ఎంతగా తొందరపడ్డావు. తొందరపడి ఆస్తిని మొత్తం నీ మనవరాల పేరు మీద రాయించడం కోసం ఎంత ట్రై చేశావు. నువ్వెంతటి స్వార్థపరురాలువైనా నీతో పాటు దాసు రక్తం కూడా తనలో ప్రవహిస్తుంది కాబట్టి తను ఇప్పటికైనా మారి నిజం చెప్పగలిగింది. నువ్వైతే ఎప్పటికీ నిజాన్ని చెప్పేదానివే కాదు. నువ్వు దీప జీవితాన్ని నాశనం చేసి నీ మనవరాలకి గొప్పదాన్ని చేయడం కోసం నా మనవరాలి బ్రతుకుతోనే ఆడుకున్నావు. చిచి, అసలు నిన్ను నా భార్యగా చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇక అసహించుకుంటూ, తాత నన్ను క్షమించు తాత. ఇంతకాలం ఈ ఆస్తికి ఆశపడి నేను తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చాను. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు, నన్ను ప్రాణంలా పెంచారు. మీ ప్రేమను, మీరు చూపించే అభిమానాన్ని వదులుకొని ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళి ఉండలేక స్వార్థంతో దీపని ఇంటి వారసురాలన్న విషయం బయటపడకుండా నేను ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఆ స్వార్థం అలాగే ఆ చెట్టుతనం నాకు పోయింది. ఎప్పుడైతే సూరజ్ నా జీవితంలోకి వచ్చి నేను మారాలని కోరుకున్నాడో ఆ క్షణం నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నేనేంటో, నా ఉనికి ఏంటో, నేను ఎక్కడుండాలో, ఎక్కడుండాల్సిన దాన్ని ఎక్కడున్నానో ఇదంతా కూడా తెలుసుకున్నాను. నాలో మార్పుకి కారణం సూరజ్ కారణంగా మారిన నేను దీపకి రుణపడిపోయి ఉన్నాను. దీప రుణాన్ని తీర్చుకోవడం కోసం నేనిప్పుడు నిజాన్ని బయట పెట్టాను. మీరే శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి జోష్ని చెప్పేసరికి ఇక ముందుగా అక్కడ మాలినికి షాక్ ఎదురైపోతుంది. నేను ఎంత ప్లాన్ చేసుకున్నాను, ఈ శివనారాయణ వారసురాల్ని పెళ్లి చేసుకుని ఇక శివనారాయణ బరువు తీయాలి అని చెప్పి నేను ఇంతగా ప్లాన్ చేస్తే ఇక్కడ వీడు పెళ్లి చేసుకుంది దాసు కూతుర్న. ఆఫ్టర్ ఆల్ వాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఈ శివనారాయణ పరువు ఎలా పోతుంది? చివరి నిమిషంలో ఎంత దెబ్బ కొట్టావు జోష్న. ఈ నిజాన్ని మరికొంతకాలం దాచుంటే శివనారాయణ గుండెలు పగిలిపోయేలా చేద్దామని శివనారాయణ కట్టుకున్న పునాదుల్ని సహా పెకిలించాలని అనుకుంటే ఎంత మాట చెప్పావు అని చెప్పేసి షాక్ అయిపోయి ఉండిపోతూ, ఏంటి ఇంకా ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి సూరజ్ని అంటూ ఉంటుంది మాలిని. ఒక్కసారి అందరూ మాలిని వైపు సూరజ్ వైపు చూస్తూ ఉండిపోతారు. ఏంటి, ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? మనం అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు అమ్మా అని చెప్పి సూరజ్ అనేసరికి ఇంకొకసారే అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతారు. అమ్మ, అయినా మాలిని ఏంటి సూరజ్తో అంత క్లోజ్గా మాట్లాడుతుందేంటి అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు శివనారాయణ కూడా. అమ్మ ఏంటి బ్రదర్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనేసరికి ఇక తలదించుకుని నిలబడతాడు సూరజ్. ఇంకెందుకు, నిజాన్ని బయట పెట్టే, మనం అనుకున్నది ఇక్కడ జరగలేదు, ఇక మనం వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి నిజమేంటి, అయినా సూరజ్ నీ వెంట ఎందుకు వస్తాడు, సూరజ్కి నీకు సంబంధం ఏంటి అని చెప్పేసి ఇక శివనారాయణ అడుగుతూ ఉంటాడు. ఏంటి బ్రదర్ ఇదంతా, అసలు తనకి మీకు సంబంధం ఏంటి, తను ఎందుకు రమ్మంటుంది తన వెంట, అంటే మీరు కూడా తనకి అమ్ముడు పోయారా అని చెప్పేసి అంటూ ఉండగానే, అమ్ముడు పోవడానికి వాడేమైనా పరాయి వాడా ఏంటి, నా కన్న కొడుకు నాకు అమ్ముడు పోవడం ఏంటి అని చెప్పేసి మాలిని అనేసరికి ఇక ఒక్కసారే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. నీ కన్న కొడుక, సూరజ్ ఒక అనాథని చెప్పాడు, వాడికి ఎవరు లేరని అన్నారు కదా, ఏంటి పెద్దయ్య
అలా చూస్తున్నావేంటి? తను మాలిని కొడుక. మరి నీవు పెంచావని చిన్నప్పటి నుంచి నీ దగ్గరే ఉన్నాడని చెప్పావు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, అయ్యా అది కదయ్యా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ పెద్దయ్య. అలా అనేసరికి అర్థమైంది, నువ్వు కూడా మాలిని మనిషివే అని అర్థమైంది. సూరజ్, అసలు ఇన్ని రోజులు ఎంత మోసం చేశావు నువ్వు. అసలు నువ్వు ఎవ్వరూ లేని అనాథలా మా కుటుంబానికి దగ్గరయ్యి మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొస్తావా అంటే నువ్వు మోసగాడివా అని చెప్పేసి అనేసరికి, లేదు నేను మోసగాడిని కాదు, నేను మోసం చేయలేదు. మోసం చెయ్యకపోతే ఏంటి ఇదంతా? మా అమ్మకి మీకు ఉన్న శత్రుత్వం వేరు, నేను ఇంట్లోకి వచ్చిన పర్పస్ వేరు. ఏంటి ఇంట్లోకి వచ్చిన పర్పస్ వేరా? ఎందుకు వచ్చావు? మీ అమ్మ శత్రుత్వాన్ని పంచుకొని ఇక్కడికి వచ్చి మా పరువు తీయాలని నువ్వు ప్రయత్నించావా? నా మనవరాలి మెడలో తాళి ఎందుకు కట్టావు? అదేంటి, తను మీ మనవరాలు కాదని ఇప్పుడే కదా చెప్పింది. అవును నిజమే, ఇప్పుడు మనవరాలు కాదు అని తెలిసింది కాబట్టి నువ్వు వాడిని నీ కొడుకు అని బయట పెట్టి వచ్చేయమంటున్నావు. లేకపోతే నీ ప్లాన్ ఏంటి? అవును ప్లాన్ చేసుకున్నాను. శివనారాయణ్ణి పునాదులతో సహా కదిలించాలని. నాకు అన్యాయం జరిగింది. ఈ కుటుంబం కారణంగా నేను శిక్ష అనుభవిస్తున్నాను. నాకులాగే ఈ కుటుంబం కూడా శిక్ష అనుభవించాలి. నాకు ద్రోహం చేసిన ఈ కుటుంబం సంతోషంగా ఉండకూడదు. ప్రతి చోట గెలిచానని విర్రవీగుతున్న ఈ శివనారాయణ పరువు పోవాలి. ఈ శివనారాయణ ఎప్పటికీ తలెత్తుకుని తిరగకూడదు. నా ఆడపడుచు ఎప్పుడూ కూడా దుఃఖిస్తూనే ఉండాలి అని చెప్పేసి నా కొడుకుని నేనిక్కడికి పంపించాను. నా కొడుకుకి మేనత్త మీద ప్రేమతో వచ్చి ఉండొచ్చు, కానీ ఈ తల్లికి మాటిచ్చే నా కొడుకు ఈ గడపలో అడుగు పెట్టాడు. నేను చెయ్యమన్నట్టుగానే నా కొడుకు ఈ ఇంటి వారసురాల్ని ప్రేమించాడు. ఈ ఇంటి వారసురాల్ని ప్రేమలో దింపి ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని వదిలేసి వచ్చేయమని చెప్పాను. అప్పుడు శివనారాయణ కుమిలిపోతూ ఉంటాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు దీప జోష్న కలిసి చాలా పెద్ద దెబ్బ కొట్టారు. ఈ ఇంటి వారసురాలు జోష్న కాదు కాబట్టి ఇప్పుడు శివనారాయణ పరువుకి ఎలాంటి నష్టం కలగలేదు. దీప ఈ ఇంటి పరువుని నిలబెట్టుకుంటూ వచ్చింది. ఇక ఈ ఇంటి మనవన్నే దీప పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు బ్రతుకు అన్యాయం అయిపోయింది అని చెప్పేసి మాల్ని అంటూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసావు సూరజ్? ఎంత నమ్మాను నిన్ను అని చెప్పేసి దీప ఒక్కసారే వెళ్ళి సూరజ్ చెంప పగలగొడుతుంది. వదిన, ఎవరు నీకు వదిన? ఎవరు అసలు? నువ్వు ఎవరివి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది కాదు వదిన, నిజమే, అమ్మ చెప్పిందనే ఇక్కడికి వచ్చాను. అమ్మ పగ కోసమే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి మంచితనాన్ని నేను తెలుసుకున్నాను. తాతయ్య ఎలాంటి వాడో కూడా తెలుసుకున్నాను. తాతయ్య గెలవాలని కోరుకుంటాడే తప్ప మోసం చేసే మనిషి కాదు. నా ఇంట్లో అన్యాయం అమ్మకి ఎలా జరిగిందో నాకు తెలియదు. నా మేనత్త ఎందుకు ఆ ఇంటికి దూరమైందో కూడా నాకు తెలియదు. అమ్మ మాటలు పట్టుకొని నేను ఇక్కడి వరకు వచ్చాను. ఈ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాను. ఆ తర్వాత ఈ కుటుంబం విలువలు, అలాగే ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకున్నాను. జోష్నని ప్రేమించాను. అలాగే తనని మంచిదానిగా మార్చాలని, తనకి కూడా ఒక మనసుందని, తను కూడా ఇక అందరిలాంటి ఆడపిల్లే అని తనకు తెలియాలని చెప్పి నిర్ణయించుకొని తనని పూర్తిగా మార్చేశాను. ఈరోజు అందరి ముందు మీరు ఇంటి వారసురాలని బయటపడడానికి కారణం జోష్న. జోష్న మారడానికి కారణం నేను ఈ కుటుంబానికి మంచి చేశాను తప్ప చెడు చేయలేదు. నిజమే, మా అమ్మ చెప్పినట్టుగా జోష్న మెడలో తాళి కట్టి ఇక చివరి నిమిషంలో ఇక్కడే జోష్నని వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే శివనారాయణ గారి మనవరాలే జోష్న కాదు అని తెలిసిన తర్వాత కూడా ఇక జోష్నని వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? జోష్న మెడలో తాళి కట్టాను కాబట్టి జోష్నని నా వెంట తీసుకునే వెళ్తాను. సూరజ్, నువ్వు నేను చెప్పింది చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చావు. నువ్వు జోష్నని ఆ ఇంటికి తీసుకొస్తే ఈ శివనారాయణ
ఇంకా కూడా ఎక్కడా తగ్గడు. కాబట్టి నువ్వు ఆ ఇంటికి తీసుకురావడానికి లేదు. జోష్న ఎప్పటికీ నా ఇంటి కోడలు కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న మాలిని అయితే అలా అనేసరికి, లేదమ్మా, నువ్వు పగ కోసం ఈ ఇంట్లో నన్ను అడుగు పెట్టమన్నావు. నిజమే, పగ కోసమే అడుగు పెట్టాను. నీ పగ తీర్చుకోవాలని అనుకున్నాను. ఈ కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాతే తెలిసింది నా మేనత్త, మేనమామ గురించి, తాత, అలాగే ఇక గ్రానీ గురించి, జోష్న గురించి, అలాగే కార్తీక్ బ్రో, వదిన, మిగతా వాళ్ళు వీళ్ళందరి గురించి తెలుసుకున్నాను. వీళ్ళందరూ మంచి మనుషులే. ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచించే మనుషులు కాదు. ప్రతి క్షణం నాలో నేను ఎంతో బాధపడ్డాను. తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ ప్రతిసారి వచ్చేది. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నేను ఇవన్నీ కూడా పక్కన పెట్టి మానవత్వాన్ని కూడా వదిలేసి చివరకు ఆ అమ్మాయికి అన్యాయం చెయ్యాలి అనుకున్నాను. కానీ శివనారాయణ వారసురాలు కానప్పుడు మనం తన మీద పగ సాధించిన ప్రయోజనం లేదు. కాబట్టి ఇక మనం తనని ఇంటికి తీసుకుని వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పేసి సూరజ్ చెప్పేసరికి, అంటే నా మాట అంటే నీకు విలువ లేదా? ఈ అమ్మంటే లెక్కలేదా? అమ్మంటే ప్రాణం కాబట్టే నేను అన్నీ వదులుకొని ఇక్కడ వీళ్ళ ముందు ఒక దోషిలా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వదినంటే అమ్మతో సమానం. వదినమ్మ నన్ను చెంపదెబ్బ కొట్టినా మౌనంగా ఉండిపోయాను. చెంపదెబ్బ కాదు, చంపేయాలనుంది. నువ్వు ఇంతగా మోసం చేస్తావని నేను అనుకోలేదు. ప్రతి క్షణం నిన్ను వెనకేసుకుని వచ్చింది నేనే. నీ విషయంలో ఇక మా బావని ముందుకు నడిపించింది కూడా నేనే. నీ మీద ఎన్నోసార్లు అనుమానాలు ఉన్నాయని చెప్తూనే వచ్చాడు. కానీ ఆ అనుమానాలు కరెక్ట్ కాదు. నువ్వు అలానే ఆలోచిస్తావు. అయినా సూరజ్ చాలా మంచివాడు. సూరజ్ లాంటి మనిషి ఇక ఇక్కడ ఉండడం నిజంగా మన అదృష్టమని, సూరజ్ లాంటి మంచివాడు మన మధ్య తిరుగుతూ జోష్నకి భర్త అవడం నిజంగా జోష్న అదృష్టమని నేను బావతో ఎప్పుడూ చెప్తూనే వచ్చాను. కానీ నువ్వు మోసగాడు తెలిసేసరికి నా వాళ్ళ ముందు నేనే తలదించుకునే పరిస్థితి వచ్చింది. అసలు నిన్ను నమ్మి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. నమ్మక ద్రోహం చేసే నీలాంటి వాడికన్నా జోష్న చాలా రైటు. జోష్న ఎన్నోసార్లు నా ముందే ఢీకొంది. అలాగే ఎన్నోసార్లు నన్ను చంపాలని ప్రయత్నించింది. కానీ చివరకు మారి మంచితనంగా తను ఎవరో ఏంటో అందరి ముందు బయట పెట్టింది. కానీ నువ్వు మాత్రం మీ అమ్మ నోరు విప్పేంత వరకు నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోయావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది అంటూ మరో చెంప పగలగొడుతుంది దీప. నా కొడుకు మీద ఏంటి, మీ కొడుకేంటి, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి అప్పుడు కొడుకని ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? నాకు ఎవరైనా ఒక్కటే, తప్పు చేశాడు, కొట్టాను, అంతే తప్ప నేను ఇంకొక రకంగా ఎవరి మీద కక్ష సాధించాలి అనుకోవడం లేదు. పగ సాధించాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్న మీకు మొత్తం ప్లానే రివర్స్ అయిపోయింది. కాబట్టి జోష్నని కోడలుగా ఒప్పుకోవడం తప్ప మరో అవకాశం లేదు. మా తాత పరువు, మా అమ్మ పరువు, ఈ కుటుంబం పరువు తీయాలని ప్రయత్నిస్తే ముందుగా దాటి వెళ్లాల్సింది నన్ను, మా బావని. అది గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడైనా సరే నా కుటుంబం జోలికి వస్తే ఊరుకుని ప్రసక్తి లేదు. పెంచిన రుణాన్ని తీర్చుకోవడానికి ఈరోజు జోష్న నిజాలు బయటపెట్టి ఆ రుణం తీర్చుకుంది. కన్న రుణం ఇంకా నాకు అలానే ఉంది. నేను ఆ రుణాన్ని తీర్చుకోవడానికి వాళ్ళకి అండగా నిలబడతాను. అనుక్షణం వాళ్ళని కాపాడుకుంటూ వస్తాను. వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వాళ్ళను నీడలా కాచుకుంటాను అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది తన తల్లిదండ్రుల గురించి. అలా ఇక మాలిని ప్లాన్ మొత్తం వేసుకున్న ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. శివనారాయణ పరువు పోతుంది. మనవరాలు పెళ్లి జరిగిన తర్వాత ఇక అక్కడి నుంచి సూరజ్ వచ్చేస్తే శివనారాయణ తలదించుకుని నిలబడాలి. మీడియా ముందుకి వచ్చినా సరే ప్రయోజనం ఉండదు అని చెప్పేసి విర్రవీగిన మాలినికి మాత్రం ఆ తర్వాత పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఇంకా అనుకున్న ప్లాన్ రివర్స్ అయిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడమే కాదు, తన కొడుకు విషయంలో కూడా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. అప్పటి వరకు అక్కడ ఉన్నది శివనారాయణ మనవరాలే అని తెలుసుకుని ఇక తాళి కట్టే చివరి నిమిషంలో తన మనవరాలు కాదు అని తెలుసుకునేసరికి సూరజ్ కూడా ఆశ్చర్యంగానే చూస్తూ ఉండిపోతాడు.
సూరజ్ అయితే మాత్రం కాదని తెలుసుకున్నా సరే జోష్నని భార్యగా ఒప్పుకోవడానికి సిద్ధపడ్డమే కాకుండా మన ఇంటికి తీసుకుని వెళ్ళాలని మాలినితో చెప్పడంతో మరో షాక్ తింటుంది మాలిని అయితే. ఇక అసలు సూరజ్ పెళ్లి చేసిన సూరజ్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి, శివనారాయణ ఏడిపించాలని చెప్పి ప్రయత్నించి చివరకు తనే ఓడిపోతుంది. మరోసారి తలదించుకుంటుంది అందరి ముందు కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కదలిలు అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే పక్కనున్న హైప్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి.